కొత్త ఏడాదిలో బీఆర్ఎస్కు కష్టాలు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. న్యూ ఇయర్లో గులాబీ పార్టీ నేతలను 3 ప్రధానమైన కేసులు ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరుసగా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు, కాళేశ్వరం అవినీతి కేసుల్లో విచారణలు షురూ కానున్నాయి. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ను విచారించేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు ఫార్ములా ఈ రేసు కేసు కూడా జనవరిలో స్పీడప్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏటూగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను విచారించేందుకు అనుమతినివ్వాలని సుమారు నెల రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఆ లేఖపై మరింత సమాచారం తెప్పించుకున్న కేంద్ర హోంశాఖ పరిధిలోని డీఓపీటీ జనవరిలో అరవింద్ను విచారించేందుకు క్లియరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో అరవింద్ కుమార్ను విచారించిన తర్వాత ఏసీబీ ఆ వెంటనే ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్పై ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత వెనువెంటనే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టేందుకు సీబీఐ సైతం జనవరి తర్వాత రంగంలోకి దిగే ఛాన్స్ ఉందని స్పష్టమవుతున్నది. ఈ కేసును విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాల కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును కేంద్ర విచారణా సంస్థ విచారణకు పిలవనున్నట్లు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత ఆయా కేసులో వరుస విచారణలు మొదలు కానున్నాయి. ఓ కేసు తర్వాత మరో కేసులో కీలక నేతలైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు విచారణలను ఎదుర్కోక తప్పదని ప్రచారం జరుగుతున్నది. సరిగ్గా అదే సమయంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో పార్టీ కేడర్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తున్నది. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసును విచారిస్తున్న సిట్ ఆఫీసర్ల టీం ముందుగా హరీష్ రావు, కేటీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టమవుతున్నది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ కేసులో ఎవరిని ఎప్పుడు పిలవాలనే అంశంపై ఓ క్యాలెండర్ను సైతం ఎంక్వైరీ టీం రెడీ చేసినట్లు చర్చ నడుస్తోంది. కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత నుంచి ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. పార్టీ పలు ఎన్నికల్లో వరుసగా ఓటమి చెందుతున్నా స్పందించలేదు. కానీ తెలంగాణలో కారు పార్టీ పరిస్థితి దయనీయమైన పరిస్థితుల్లో కనుమరుగవ్వటం ఖాయమని గ్రహించిన కేసీఆర్ ఇటీవల హుటాహుటిన తెలంగాణ భవన్కు చేరుకున్నారు. వచ్చి రాగానే సెంటిమెంట్ అస్త్రంగా రేవంత్ సర్కారును దెబ్బకొట్టేందుకు కృష్ణా జలాల అంశాన్ని ఎత్తుకున్నాడు. అయితే కేసీఆర్ చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి జెట్ స్పీడ్తో రియాక్ట్ అయ్యారు. కొడంగల్ వేదికగా గులాబీ అధినేత కేసీఆర్కు సవాల్ చేశారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ మొదలవుతుంది. నీళ్ల, నిధుల, నియామకాల ఆప్షన్ మీదే అంశం ఏదైనా సరే చర్చించేందుకు తాము రెడీ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖాముఖి తేల్చుకుందాం రమ్మంటూ సవాల్ సైతం విసిరాడు. అసెంబ్లీ వేదికగా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చర్చకు పెట్టి బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా కార్నర్ చేయాలనేది రేవంత్ వ్యూహమని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. సేమ్ టైం రేవంత్ సవాలుకు స్వీకరించి ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు వస్తే కృష్ణా జలాల ఎపిసోడ్కు కూడా అక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలనేది రేవంత్ స్కెచ్ అట. సభలో పెట్టి కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లే కంటే ముందే అసెంబ్లీకి రావాలంటూ సవాల్ చేస్తూ రేవంత్ కొత్త ఎత్తుగడ వేశారన్న చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లీడర్ల అక్రమాలపై విచారణలు జరిపి జైలుకు పంపుతామని కాంగ్రెస్ లీడర్లు పలుసార్లు ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా గులాబీ లీడర్ల అక్రమాలపై విచారణలు ఎప్పుడనే ప్రశ్నలు కార్యకర్తల నుంచి సైతం వస్తున్నాయి. అయితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఇదే సరైన సమయమని కేడర్ చెబుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 ఏళ్ల సమయం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో యాక్షన్ తీసుకుంటే ప్రజల్లో ప్రతిపక్ష పార్టీకి పెద్దగా సానుభూతి వచ్చే అవకాశం ఉండదని, కానీ ఆలస్యం చేస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంటుందని చర్చ జరుగుతుంది. ఈ కేసుల విచారణ ఎటువైపు తిరుగుతుందో వేచి చూడాలి.